ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మీరు ప్రార్థించిన తర్వాత నాకు తెలియచేయండి. తప్పక మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి తన సహాయమును నీకిస్తూ నిన్ను ఈరోజు బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు పేతురు ఆ యొక్క నీళ్లలో మునిగిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. మునిగిపోతున్న పేతురు వైపు వెంటనే ఆయన చెయ్యి చాపి అతనిని పట్టుకుని పైకి లేపారంట. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు బహుశా కొన్ని రకాల ఇబ్బందుల్లో మునిగిపోతూ ఉన్నావేమో, శ్రమలలో కొట్టిమిట్టాడుతూ ఉన్నావేమో, కష్టాల ఊబిలో దిగజారిపోతూ ఉన్నావేమో. నీ తండ్రి ఈరోజు ఆయన చెయ్యిచ్చి నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని యొక్క గొప్ప సహాయము ఈరోజు నీకు అందబోతూ ఉంది. ఆమెన్. ఈరోజు ఒక్క మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు నీళ్ల మీద నడవాలని ఆశ కలిగి నడిచి కొంత దూరం ప్రయాణం చేశాడు దేవుని వైపు. ఈరోజు నీవు కూడా ఈ ఇబ్బందుల మీద, సమస్యల మీద దేవుడు ఖచ్చితంగా నాకు అధికారం ఇస్తాడు, నన్ను దీవిస్తాడన్న నమ్మకంతోనే కదా ముందుకు అడుగులు వేశావు. మరెందుకు ఈరోజు నీవు మునిగిపోయే పరిస్థితుల్లోకి దిగజారేవంటే, ఆనాడు పేతురు ఇటు అటు శబ్దాల వైపు, ఆ గాలి లేస్తున్న దాని వైపు చూచి మునిగిపోసాగినట్టుగా ఈరోజు లోకాన్ని చూసి నువ్వు మునిగిపోతున్నావు. లోకంలో ఉన్న వాటి వైపు చూసి నువ్వు మునిగిపోతూ ఉన్నావు. అయితే దేవుని బిడ్డ, దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నారు. తిరిగి ఈరోజు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నారు. ఆమెన్. నిజంగా దేవుని యొక్క కృప నీకు కావాలనుకున్నప్పుడు ఆయన తట్టే నువ్వు చూడాలి, ఆయన తట్టే నీ చేతులు ఎత్తాలి. నిరంతరము కూడా ప్రార్థన అనే ధూపము నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా వేసినప్పుడు, యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అధికారం నీకు ఇవ్వబడుతుంది. ఆమెన్. ఆయన ఎప్పుడో అధికారమునిచ్చి వెళ్ళాడు. ఆయన ఈరోజు నీ పక్కనే పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన నీతో ఉన్నాడు గనుకనే దేవుడు ఈరోజు ఆయన కృప నీ మీదకు రాబోతూ ఉంది. ఈ వాగ్దానాన్ని వింటున్నావంటే నీవు దేవుని దయలో ఉన్నావు. ఆమెన్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఎటువంటి ఇబ్బందులైనా సరే ఈరోజు దూరం అవబోతూ ఉన్నాయి. ఆమెన్. ఎటువంటి సమస్య అయినా, అది కోర్టు కేసు అయినా, భూ తగాదాలైనా, ఇబ్బందికరమైన పరిస్థితులైనా, నువ్వు యేసు నామాన్ని ఉపయోగించి యథార్థంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు బద్దలైపోబోతున్నాయి ఈరోజు ఆ సమస్యలన్నీ కూడా. ఆమెన్. ఎందుకో తెలుసా? దేవుడు వెంటనే చేయి చాపారంట పేతుని లేవనెత్తడానికి, ఈరోజు నిన్ను దీవించడానికి, ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి, ఈరోజు సమతలమగు పరిస్థితుల్లో నిన్ను పెట్టడానికి ఆయన తన చేతిని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. లేవగలవా? మోకాళ్ళేసి వెంటనే ఈరోజు ప్రార్థన చేయగలవా? ఈ వాగ్దానము నా పట్ల, నా కుటుంబం పట్ల నెరవేర్చు ప్రభు అని ఈరోజు నువ్వు చేతులెత్తి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే గనక దేవుని సేవకునిగా చెప్తూ ఉన్నాను, ఈరోజు దేవుని గొప్ప సహాయాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. అనేక మంది నిన్ను అడుగుతారు, మొన్నటిదాకా ఇబ్బందుల్లో ఉన్నావు, మొన్నటిదాకా కష్టాల్లో ఉన్నావు, ఎలా నువ్వు బయటపడ్డావని అనేక మంది నిన్ను అలా అడగబోతూ ఉన్నారు. ప్రభు నిన్ను దీవించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.